రేయ్ ఇలా కొంచెం దూరం పోయి చేపలు పడదాం. దూరం ఎందుకురా సుల్లిగా, దగ్గరలో కూడా దొరుకుతాయి కదా. అరే బాడుకో, ఎంతో దూరం పోతే అంత పెద్ద చేపలు దొరుకుతాయి. అయితే పోదాం పా. అట్లా రమేష్ సురేష్ ఇద్దరు కలిసి సముద్రంలోకి చేపలు పట్టడానికి దూరంగా పోతారు. అరే ఇడ వల వేద్దాం రా. అమ్మ బాబాయ్, ఇలా ఏమొద్దగాల వల ఇచ్చింది. రమేష్ మన వలలో చేపలు చిక్కినాయిరా, జల్దీ పైకి గుంజురా. గవి ఉట్టి చేపలు కాదు, పైసలు పైసలు. మొట్టగాళ్ళారా మా ఏరియాకి వచ్చి మా చేపల్ని దింగిపోవాలని చూస్తారు. ఆ గురిబే మా షార్క్ పైల్వా అని చెప్పి మిమ్మల్ని ముడ్డ ఉడిపిస్తా. అన్నా షార్క్ అన్నా, మన ఏరియాలో మనుషులు వచ్చి మన చేపల్ని మొత్తం దింగిపోతురన్నా. ఈ లెక్క ఇంట్లోనా ముడ్డ, మన ఏరియాలో వచ్చి చేపలు పడతారు. నడు అలా ముడ్డ ఉడిపేద్దాం. అరే రమేష్, పెద్ద పెద్ద చేపలు పట్టడం మన పడవ నిండిపోయింది. ఇక పోదాం నడు. ఎక్కడికిరా పోయేది? అమ్మ బాబాయ్, షార్క్ నన్ను చూడంగానే ఉచ్చకారిందారా? ఉచ్చ కాదు, వట్టకాలు నోట్లు వచ్చినాయి. నా పర్మిషన్ లేకుండా నా ఏరియాలో చేపలు పడతారు బే. ఇక్కడ చేపలు పట్టాలంటే నీ పర్మిషన్ కావాలన్నా? నువ్వేమైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఆరా? మాక్కడే ఇది నా ఏరియా, ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉండవు. నేను చెప్పింది ఆర్డర్. అరే సురేష్ గా, ఈ షార్క్ మొడ్డగాంతో ఎందుకు భయపడుతున్నావురా? మనం సేఫ్ గా పడవలున్నాం. ఇడు మన ఆత కూడా వీకలేడు. రేయ్, నేను ఉప్పు సముద్రంలో బతికెట్టోడిని. నా బీపీ ఎప్పుడు హైలో ఉంటది. ఇంకా దాన్ని పెంచితే పిచ్చలు వీకేస్తా. ఫస్ట్ నీ పిచ్చలు ఎక్కడున్నావో అది చూసుకో. భూతద్దం పెట్టుకి వెతికినా మొడ్డవి కనిపించవు. లంజోడక, నా మీద సెట్టారు చేస్తావా? రే నా సైనికుల్లారా, పోయాను పడవను ఖర్చి మొడ్డ ఊడిపోయండి. ఇక షార్గాడు ఆ మనుషులతో పడవని ఖర్చి ముంచి వడదెంపిస్తాడు. రమేష్ ఇంకా సురేష్ ఒక చెక్క ముక్క మీద నిలబడి ప్రాణాలు దక్కించుకుంటారు. కాకపోతే వాళ్ళు పట్టిన చేపలన్నీ ఈ షార్గాడు దెంగిపోతాడు. గీత, ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పినా ఒక్కసారి ఒక చెప్తలేవు ఎందుకు? నువ్వు నాకు మొడ్డవి నచ్చలే. నీ ఫోటో నా ఫోటో పక్క పక్కన పెడితే చండాలంగా ఉంటది. అయితే మనం ఫోటోనే దిగొద్దు, అప్పుడు పోలికలు చేసే అవసరమే ఉండదు. ఏ పోరా గుద్దల్దాం చేయ, నిన్ను చూస్తేనే నాకు వాంత వస్తుంది. నాలాగా సిన్సియర్ గా ప్రేమించేటోళ్ళ ముఖం చూడొద్దు, మనసు చూడాలి. నీ సిన్సియరిటీ తీసి నీ గుద్దల పెట్టుకో. మాకు కావాల్సింది సిన్సియరిటీ కాదు బే, పక్కన బాయ్ ఫ్రెండ్ కత్తిలా ఉండాలి. నీళ్ళగా చూతేగానిలకి ఉండొద్దు. నిజం చెప్పాలంటే నువ్వు కూడా పెద్ద ఫిగర్ ఏం కాదు, యావరేజ్. నేను యావరేజా? అయితే నాకెందుకు ప్రపోజ్ చేస్తావరా బాడుకోవు? నీ ఫ్రెండ్స్ అందరికి ట్రై చేసిన, అందరు చీకొట్టిర్రు. అందుకే లాస్ట్ లో నీ ఎంట పడ్డా. అబద్ధాలు ఆడక్. నువ్వు నా ఫ్రెండ్స్ కే ప్రపోజ్ చేయలే, నాకే చేసినావు. తాగినోడు ఎప్పుడు అబద్ధం ఆడాడు. నేను తాగొచ్చినా నిజమే చెప్తున్నా. కావాలంటే నీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడుక్కో. ప్రీతి, స్వాతి, కీర్తి అందరికి ప్రపోజ్ చేసిన. ఇక లాస్ట్ లో నువ్వే మిగిలినావు కాబట్టి నీ ఎంట పడ్డా. అంటే నా ఫిగర్ అలాగంటే బేకార్గా ఉంటుందా? పోయి అద్దంలో కరెక్ట్ గా చూసుకో, అప్పుడు నీకే అర్థమవుతుంది నీ ఫిగర్ మొడ్డల ఫిగర్ అని. కాదురా, నిన్ను రిజెక్ట్ చేసినా అని గుద్దల మండి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. అది ఓకే చెప్పుంటే ఓయే రూమ్ బుక్ చేసేటోండి. ఇప్పుడు కూడా ఓకే చెప్పు, రూమ్ బుక్ చేస్తా. చల్ దిగాయి. ఎంత మందిని ప్రపోజ్ చేసినా ఒక్కది కూడా ఓకే చెప్తలేదు. ఇక మందు కొట్టాల్సిందే. ఇక హలో, అరే అతుగా ఎడునోరా? పార్క్ లో కూర్చొని మందు కొడుతున్నారా? మందు కొడితే నవ్వాలి గాని ఏడుస్తున్నావేంద్రా? మళ్ళా ఇంకో పోరి రిజెక్ట్ చేసింది మామ. ఏం చేయాలో అర్థమవుతలే, బతకల్లా సావాలా? రే రే రే, నువ్వు ఆవేశంలో బొడ్డల డిసిజన్లు తీసుకోకు. జరే కాముండు, కామ్. ప్రియకి ప్రపోజ్ చేసినా దెంగే అన్నది, రోజాకి ప్రపోజ్ చేసినా దెంగే అన్నది. ఆఖరికి ఈయన ఒక పూర్తి ప్రపోజ్ చేస్తే ఆమె దెంగే అన్నది. దెంగే అయినప్పుడు దెంగేయాలరా, ఎడవద్దు. సరేరా, మందు కొట్టి ఇంటికి పోయి అనుకుంటా. రేపు ఇంకో పోలి ట్రై చేసుకుంటా. అరే అతుగా, మా అయ్యకు బిజినెస్ లా మస్తు లాస్ వచ్చిందిరా. ఎట్లా బే, ఏమైంది? మా చేపల లారీ బోల్తా పడి మొత్తం చేపలు మొడ్డ కూర్చున్నాయి. కనీసం 12 లక్షల లాస్ వచ్చింది. మళ్ళా ఆర్డర్ చేయాలంటే పైసలు గిట్ట లేవు. అరే రే, ఎంత కష్టం వచ్చిందిరా. నువ్వేం ఫికర్ పడక్, గా చేపలు ఎందో మనమే పట్టుకోసాం. అరే సుల్లిగా, మేము అమ్మేది చెరువు చేపలు కాదు, సముద్రపు చేపలు. ఇట్లా పట్టుకొస్తావు? బంగాళాఖాతానికి పోయి పట్టుకోరావాలి. మొట్ట దేనికిరా భయం? అరే అతుగా, ఇంకెంత లోపలికి తీసుకుపోతావురా? మంచిగా పెద్ద పెద్ద చేపలు దొరకాలంటే దూరమే పోవాలి బే. ఇక్కడ దగ్గర అయితే చిన్న చేపలే ఉంటాయి మరి. మన ఇలాకెళ్ళ మళ్ళీ మనుషులు వస్తుర్రు, పోయి షార్క్ నాకు చెప్పాలి. అరే ఇడ స్పాట్ మస్తుందిరా, ఇడ పడదాం చేపలు. అరే అతుగా, ఇడ ఫిషింగ్ నాట్ అలౌడ్ అని బోర్డు రాసుందిరా.
నా మొడ్డ అవన్నీ పట్టించుకోదు మనం బోర్డైతే పెట్టారు కానీ కాపలాకి ఎవరు పెట్టలే కదా మన పని మనం చేసుకొని దెంగేద్దాం. అన్నయ్య షారుఖ్ అన్న మళ్ళా మనుషులు వచ్చారన్నా మన ఏరియాలో. అమ్మ బాబాయ్ ఈ మొడ్డగాళ్ళకి ఎన్నిసార్లు గుద్దవాళ్ళు దిగినా సిగ్గురాదు. ఇలా గుద్ద మళ్ళా పలగాల్సిందే. చెప్పొన్నో ఎందుకు ఫోన్ చేసినావు? మన ఇలాకాల మళ్ళీ మనుషులు వచ్చారంట, పోయాలని మొడ్డ ఉడుపుర్రి. అమ్మ బాబాయ్ ఆ కొడుకులోకి ఇవాళ ఆఖరి రోజు. అరే హోలే, ఇప్పటికే 1 టన్ను చేపలు పట్టినాం రా. గిట్లనే ఫాస్ట్ గా పట్టుకుంటే 10 టన్నులు ఈజీగా అయిపోతాయి. అప్పటి వరకు నువ్వు బతుకుండాలి కదరా సుల్లిగా. ఎవడ్రా మనల్ని సుల్లిగాడన్నది? నేనే అన్నారా చూతియే. అమ్మ బాబాయ్ అమ్మో పిరానా చేప చాలా డేంజర్. నన్ను చూడంగానే ఉచ్చబోసుకున్నావు. అది నా టీం మొత్తం వచ్చి మీ మీద అటాక్ చేస్తే మొడ్డ ఉడుస్తారు. అది కాదన్నా, మా దోస్త్ వాళ్ళ అయ్యాకి బిజినెస్ లో మస్తు లాస్ వచ్చింది. ఆ లాస్ లోకి వెళ్ళి బయటికి రావాలంటే మేము చేపలు పట్టాలి, అందుకే వచ్చినాం. జస్ట్ ఒక 10 టన్నుల చేపలు పట్టుకొని దెంగేస్తాం, మళ్ళా రానేరాం. మీ కష్టాలు తీసుకొని మీ గుద్దలో పెట్టుకోండి. ఈడ చేపలు పడితే గుద్ద దెంగేస్తాం. ప్లీజ్ అన్న, కష్టాలు ఉన్నామన్నా, జర దయచేయన్నా. చెలగొల్లరా, ఇలా పడవని కొరికి ముంచి పడదండి. రిక్వెస్ట్ చేస్తున్నా కదా అని నకరాలు దెంగకరా మాక్కడే. నాకు తిక్క దెంగిననుకో నిన్ను కూడా వేటాడేస్తా. రేయ్ కుడిపోయంట్రా నా కొడుకుల్ని. దిస్ ఈస్ మత్తు మందు. తినండి, వ్యవసాయ మొడ్డ గుడవండి. రేయ్ మీ వాళ్ళు మొడ్డ గుడిచిర్రు, నువ్వు కూడా దగ్గరికి రా, నిన్ను కూడా ఉడిపేస్తా. ఈడెవడో నాకంటే డేంజర్ గా లెక్కుండు, పోయి షారుఖ్ అన్నకి చెప్తా. చూసినావారా, పిరానా చేప కూడా మనల్ని చూసి ఉచ్చ పోసుకొని వారిపోయింది. అదిరా గుణపం గ్యాంగ్ అంటే. అలా నేసేసినావా? అలా చేపని దెంకొచ్చినావా? వాళ్ళు నా చెల్లెగా నేసేసిర్రన్నా, వాళ్ళందరూ మొడ్డ గుడిచిర్రు. థో, నువ్వు నీ బ్యాచ్ పెద్ద పీగుడుగాలనుకుంటే గాండివాళ్ళు వెళ్ళిర్రు. అలా పని నేనే వాడతా. అరే అతుగా, ఇప్పటి వరకు 3 టన్నుల చేపలు జమ అయినాయిరా. ఇంకా 7 టన్నుల చేపలు పడితే ఇంటికి పోవచ్చు. రేయ్ ఏడ దెంగిపోతారా బాడుకో, ఇది మీ అయ్యా జాగిరనుకుర్రా. అమ్మ బాబాయ్ అరే షార్క్ చేప వచ్చిందిరా. దీని వెయిట్ కనీసం టన్ను ఉంటదిరా. దీని గనక అమ్మితే మస్తు పైసలు వస్తాయి. నన్ను అమ్మి పడరేగుతారా? అవురా, ఒక్క చేప నమ్మితే మా అప్పులన్నీ దెంగేస్తాయి. రే 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 రే, నేనొచ్చింది మొడ్డ కుడవడానికి కాదు బే, మిమ్మల్ని మొడ్డ కొడపడానికి. మొడ్డ లేనోడు వచ్చి మొడ్డ ఉడుతాడంట, ఇన్నికి చిత్రంగా లేదు? రే సుల్లిగా, మీ మొడ్డలంటే బయట ఇలాడతాయి, కానీ మావైతే దెంగేటప్పుడే బయటికి వస్తాయి, గంతే తేడా. సరేరా బాయ్, ఇప్పుడు నీ ఏడిపోయిందో అది చెప్పు. కంట్లో మొడ్డ పెట్టుకున్నావా? పెట్టుకోలే. పెట్టుకోకపోతే అలా నో ఫిషింగ్ బోర్డు చదవలే, గుడ్డిపోకనువా? గవన్నీ మేం పాటించాం, అటువంటి వాటికి మొడ్డ మీద పెడతాం. రేయ్ గుద్దా మూసుకొని మా చేపలు మాకు వాపస్ ఇచ్చి దెంగే ఏడికెళ్ళి. నేను ఒక్కసారి దెంగిపోతే వాపస్ ఇచ్చే అలవాటే లేదు. సుల్లిగా, ఇడ చేపలు పట్టే ముందు నా పర్మిషన్ తీసుకున్నా వారాను? అరే ఈ మాట ముందే చెప్పొచ్చు కదరా బాయ్. సరే, నీకెంత కమిషన్ కావాలో చెప్పు, అమ్మినాక వచ్చి నీ పర్సంటేజ్ నీకు ఇచ్చేస్తా. నీ బొచ్చుల పర్సంటేజ్ ఎవరికి కావాలి బే? ఇది నా ఇలాకా, ఇక్కడ ఉన్నదంతా నాదే. ఇది నీ ఇలాకా అని ఒక్క డాక్యుమెంట్ చూపిరా, అప్పుడు నమ్ముతా. అమ్మ బాబాయ్ అరే మా ఇక్కడే చేపలతో నా డాక్యుమెంట్ లేడికెళ్ళొస్తాయి. పోనీ నువ్వు ఇండియా చేప అని ఒక్క ఐడి కార్డు చూపిరా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదైనా నడుస్తుంది. గవని మనుషులకు అవసరం పడతాయి బే, చేపలకు కాదు. డాక్యుమెంట్ లేదు, ఐడి కార్డ్ లేదు. అసలు నువ్వు ఇండియాకి చెందిన చేపలేనారా అని నా డౌట్. నిజం చెప్పరా, నువ్వు చైనాకెళ్ళి వచ్చినావులే? లేలే, నేను చైనా వాడిని కాదు, ఇండియా ఉండే. నేను ఇండియా పుట్టినా. ఇలా మాకు మస్తు అవసరం పడ్డదని ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చినాం. మా అవసరం తీరినాక దెంగేసే మిడికలి, తర్వాత ఇక్కడ ఉన్న చేపలని నువ్వే తిని పడదెంగు. ఎవరుదంటారు? ఇవాళ నిన్ను వదిలేస్తే రేపు ఇంకోటి వస్తాడు, అవతలెల్లుండి మళ్ళా ఇంకోటి వస్తాడు. అట్లా అందరు వచ్చి మా చేపలని దెంగిపోతే మేము ఆకలితో మొడ్డ కూడా వాళ్ళనా? నీ మాటల దమ్ముందిరా ఒక్కొట్నా, కానీ ఈ సముద్రము మే జాగిరి కాదు కదా. ఒకడు బ్రతకాలంటే ఇంకొకటి సావాలి. సరేరా, అయితే నువ్వు సావో, నేను బ్రతుకుతా. పని చేసేటప్పుడు జోకులు లేకరా పోయి, పని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. రేయ్ నన్ను కమడి అనుకుంటున్నావా రా మా ఇక్కడే? అరే షార్కుగా ముడ్డగా గుద్ద ముసులు ఊరాడికలి. చల్, నువ్వెవరా నన్ను ఎల్లుగనికే? నీ పడవను ఖర్చు ముంచి పడదేంతా. నీ గుద్దల దమ్ముంటే నా ఏళ్ళు కొరికి చూపిరా, నీకోసం నీళ్ళలా నా ఏళ్ళు పెడతా. తీసుకో, పెట్రా, నీ ఏళ్ళే లేకుండా చేస్తా. ఇదేంది, ఏళ్ళు కొరికితే నా పళ్ళు ఊసిపోయినాయి. ఏమిరా షార్గా, నా ఏళ్ళ టేస్ట్ మంచిగుందా? పాపం పన్నీరిగినట్టుంది. నేను నిజంగా ఏళ్ళు పెట్టలేబ్బే, రాడ్డున్న డమ్మి ఏళ్ళు పెట్టినా కొరికి మొడ్డ ఉడిచినావు. రే నీ ఫన్ చెప్తా. అరే రే రే రే, పాపం పన్నీరిగిపోయి నతిగాను అయిపోయినావు. పోయి డాక్టర్ కి చూపించుకో. చూతేగాని చేసినావురా. మరి మనం ఏది చేసినా ప్లాన్ తో చేయాలి. డాక్టర్
అరే ఏమైంది నీ పని ఎవరు ఇరుదెంగిర్రు? ఎవరు ఇల్దెంగలే డాక్టర్, సాఫ్ అనుకొని లైన్ ని కొలికినా ముద్ద కుల్చిన. సరే నీకు స్పెషల్ పన్ను పెడతా, ఫీజు కింద 1000 చేపలు ఇవ్వాలి. ఎంత ఫిలమా డాక్టర్, ఏమన్నా డిస్కౌంట్? అసలే ఉన్న చేపలు మనసులు దెంగిపోతారు సొల్లియాళ్ళు, చేపలు దొరకడం కష్టమైపోయింది. గ్యారంటీ పన్ను పెడతారా మా ఇక్కడే, దాంతో నువ్వు రాడ్ ని కొరికినా రాడే ముక్కలు ముక్కలు ఎత్తదని నీ పన్నుకేం కాదు. అవునా, అయితే అఫ్ఫు చేసేనా ఈ ఫండ్లు పెట్టుకుంటా. డాక్టర్ నువ్వు పెట్టు డాక్టర్. A few moments later. రే మనిషిగా, నేను ఐరన్ పళ్ళు పెట్టుకొచ్చినా, గుద్ద మూసుకొని పో, లేకపోతే పడవని ముంచి పడదేంటా. నా పడవ చాలా స్ట్రాంగ్ బే, నువ్వు కొరికిన దానికి బొక్క పడదు. అయితే చూసుకోరా నా తడాక. రే అందరు జల్లిన రబ్బర్ చెప్పులు వేసుకోర్రి, ఇంకా పడవ కూడా టచ్ చేయొద్దు, ఓకేనా? ఈ పడవేది కనెక్షన్ దెంగుతుంది. అరే బేకోఫ్, ఇది అడ్వాన్స్ పడవ. నీలాంటి ఫాల్తుపూక్ చాపగాలు వచ్చి కొరికితే కరెంట్ షాక్లకి మొడ్డ ఉడుస్తారు. ఇలాంటి మొడ్డ ఉడపాలంటే వేరే ప్లాన్ వేసుకొని రావాలి. A few moments later. హలో అన్నా, నీ హెల్ప్ కావాలన్నా. కొందరు మనుషులు నా ఏరియాలో ఫిషింగ్ చేసి నా కడుపు మీద కొడుతుర్రు. అలా నేను మొడ్డ ఉడపాలని చూస్తే అదే నన్ను మొడ్డ కొడుతుర్రు. ఫికర్ వడక్, నా సైన్యం మొత్తం తీసుకొచ్చి అలా గుద్ద దెంగుతా. చలో ఇక 2వ రోజు కూడా ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం. రేయ్ మా అన్నని దోలుకొచ్చినా, ఇక నీ పని ఖతాం. నీకెన్నిసార్లు బుద్ధి చెప్పినా వేస్ట్ రా. మీ అన్నగాడు వచ్చి ఏం బిక్తాడు, మాతోలు బిక్తాడా? కాదురా, నిన్ను నీ పడవని నీళ్ళల్లో పాత పెడతాం. అరే సుల్లిగా, నా పడవని కొరికితే షాక్ కొట్టి చస్తావు. ఆడు చెప్పాలా నీకు? కరెంట్ ప్రూఫ్ పళ్ళురా మావి, మేము కొరికినా మాకు షాక్ కొట్టదు. అమ్మ బాబాయ్, వారిని మాకంటే అడ్వాన్స్ గా ఉన్నారు కదరా మీరు. రేయ్ పడవని గడిచి మొట్ట ఉడతాం, నడువుర్రా. అతుగా మన మొడ్డ కూర్చున్నట్టేనా? ఇగో ఎవడు కూర్చాడో ఒక 2 నిమిషాలు తెలుస్తుంది. ఆనికి మీ షాక్ దాకింది, అట్లా అరుస్తుండు. షాక్ కాదు, మన పడవకి ఒక స్పెషల్ ఆయింట్మెంట్ రాసిన. ఎవరైనా వచ్చి కొరికితే అలా నోరు మొడ్డ ఉడిచిపోతుంది. ఆయింట్మెంట్ ఎప్పుడు రాసినావురా? నైట్ మీరు వండుకున్నాక రాసినారా? ఎందుకంటే నాకు తెలుసు ఈ షార్క్ సుల్లిగాడు మళ్ళా ఏదో ఒక ప్లాన్ చేసి వస్తాడని. ముందు జాగ్రత్త కోసం అట్లా చేసిన. అరే సుల్లిగా, ఏం రాసినారా నీ పడవకి? మందరి నోళ్లు పొక్కిపోయినాయి. ఫినాయిల్, యాసిడ్, హార్పిక్, బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసి ఒక ఆయింట్మెంట్ తయారు చేసిన. గదే నా పడవ కింద పూసిన. ఇక దాన్ని కొరికితే నోరు పొక్కిపోదా? మా అన్నాన్ని కూడా మొడ్డ ఉడిపినావు కదరా, బాడుకో. నిన్ను గిట్లా కాదురా, వేరే పెద్ద ప్లాన్ వేయాలి. అరే అతుగా, ఆడు మళ్ళా వస్తాడంట వారు? వస్తాడు, పక్కా వస్తాడు. మనల్ని ముడ్డ ఓడిపోయేదాకా వానికి నిద్ర పట్టదు. అరే మనిషిగా, ఇలా గెలిచినవని సంబర పడిపోకో. వేరే ప్లాన్ తో వచ్చి నిన్ను నీ పడవని బొంగులా ఓడిపోయకపోతే నేను ఈ ఏరియాకి కింగే కాదు.